ఒకటా రెండా అక్షరాల 37,870 కోట్ల రూపాయల పెట్టుబడులు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తే గులాబీ దళం తట్టుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డికి ఎక్కడ వంకపెట్టే ధైర్యం లేక ఆయన భాషను ఎగతాళి చేస్తూ తన కుసంస్కారాన్ని చాటుకుంటుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. భాష కాదు ముఖ్యం, భావం ముఖ్యం. అంతకంటే విషయ పరిజ్ఞానం మరీ ముఖ్యం. పెట్టుబడులు తీసుకొచ్చామా లేదా అన్నదే మ్యాటర్ అంటూ దూసుకుపోతున్నారు రేవంత్. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న చేసుకొని టెక్కు చూపిస్తూ 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడడం కాదు. తెలంగాణకు కావాల్సిందేంటో క్లారిటీ ఉండాలి. పింక్ లీడర్లలా ఎంతసేపు సొంత డబ్బా కొట్టుకోవడం కాదు. రాష్ట్ర హితం కోసం ఏం చెయ్యాలో తెలియాలి. అన్నిటికంటే ముఖ్యంగా పాలన పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ప్రజలకు మేలు చేయాలన్నా తపనుండాలి. అవన్నీ ఆయనలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ముఖ్యమంత్రిగా తొలి విదేశీ పర్యటనలోనే రేవంత్ రెడ్డి తానేంటో తన స్పెషాలిటీ ఏంటో నిరూపించుకున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా తొలి రోజే ఆయన ఎంత సమర్థుడో అందరికీ అర్థమైంది. ఒకటా రెండా ఏకంగా 37,870 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చి తనకు సాటి లేదని చాటి చెప్పారు. ఇక తన భాషను ఎగతాళి చేసే గులాబీ లీడర్లకు గూబ గుయ్యమనే సమాధానాన్ని తన చేతలతోనే ఇచ్చి తన సమర్థతను రుజువు చేసుకున్నారు. రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది నవచరిత్రకు నాంది పలుకుతారు. తరతరాలు గుర్తుంచుకునేలా తమదైన ముద్ర వేస్తారు, చరిత్రలో నిలిచిపోతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి అరుదైన నాయకుడని చెప్పక తప్పదు. వైఎస్ తర్వాత ఆ స్థాయిలో కాంగ్రెస్కు దొరికిన మేలిమి బంగారం రేవంత్ రెడ్డి. వైఎస్ స్థాయిలో తన పాలన ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు ఆయన. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడానికే ప్రాధాన్యతను ఇచ్చి హంగు ఆర్పాటం చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా ముందుకెళ్తున్నారు. సింప్లిసిటీకి కేరాఫ్గా నిలుస్తూ ప్రజానాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠమెక్కి నెలన్నర మాత్రమే అయింది. కానీ తనదైన ముద్ర వేయడంలో మాత్రం ఆయన గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా రాచరికానికి నిలువెత్తు నిదర్శనంగా పేరు తెచ్చుకున్న ప్రగతి భవన్ ఇనుప గోడలను కూలగొట్టి దాన్ని ప్రజాభవన్గా మార్చారు. ఫ్రీ బస్సు హామీని నిలబెట్టుకొని మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించారు. 6 గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి పరిపాలనను ప్రజలకు చేరువ చేశారు. ప్రజలు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, ప్రజల చెంతకే ప్రభుత్వం వస్తుందన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు.
గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తే చాలు ఏ స్థాయిలో బిల్డప్ ఉండేదో ఎవరూ మర్చిపోలేరు. బంది మాగదులను వెంటేసుకొని ఆయన ఫారిన్లో తిరుగుతుంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ ఆహా ఓహో అని పెద్ద బిల్డప్ నడిచేది. సారు పెద్ద పెద్ద కంపెనీల ప్రముఖులను కలుస్తున్నారంటూ తెగ హల్చల్ చేసేవారు. కేటీఆర్ ఒక్కరిని కలిస్తే ఏదో మొత్తం ఇండస్ట్రీ షేక్ అయింది అన్నంతగా కథ అల్లేవారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం అలాంటి పగటి కలలకు ఆస్కారం లేదు. ఆకాశానికి నిచ్చెన వేసే తీరులో కాకుండా వాస్తవాల పునాదుల మీద పరిపాలన చేయాలన్న ఫుల్ క్లారిటీతో ఉన్నారు రేవంత్ రెడ్డి. అందుకే నెలన్నర రోజుల పాలనలోనే అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా తొలి విదేశీ పర్యటనలోనే తన సత్తాను చాటి చెప్పగలిగారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి హైలైట్ అయ్యారంటే ఆయన ప్రభావం అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు కంపెనీల అతిరథ మహారథులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీం వర్క్తో పనిచేసి తెలంగాణ ప్రాముఖ్యతను వారికి వివరించారు. పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం ఏ స్థాయిలో వారికి అండగా ఉంటుందో వివరించి చెప్పారు. పెట్టుబడికి మాది భరోసా అంటూ ఆయా కంపెనీల ప్రముఖులకు తెలంగాణ బ్రాండ్ ప్రాధాన్యతను చాటి చెప్పారు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒక మామూలు మధ్యతరగతి కుటుంబ నేపథ్యమే. ఇంకా చెప్పాలంటే పూర్తిగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు. మూలాలు మరిచిపోని నాయకుడు ఆయన. అందుకే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తారాయన. అదే సమయంలో పెట్టుబడులు, పరిశ్రమల ప్రాధాన్యత కూడా ఆయనకు సంపూర్ణంగా తెలుసు. అందుకే దావోస్ పర్యటనకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును పంపి మమా అనిపించేయకుండా తాను కూడా రంగంలోకి దిగారు రేవంత్ రెడ్డి. సూటు బూటు కోటు అంతకు మించిన మెయింటెనెన్స్ కాదు. ప్రభుత్వం అంటే సమర్థత, విశ్వసనీయ, విషయ పరిజ్ఞానమని చాటి చెప్పారు. ఎక్కడా ముఖ్యమంత్రి అన్న దర్పం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆయన మాట్లాడిన విధానం పెట్టుబడిదారులను ఎంతో ఆకట్టుకుంది. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి హడావిడి చేయడం రేవంత్ రెడ్డికి నచ్చదు. ఎవరేమనుకున్నా చెప్పాలనుకున్న దాన్ని ఆయన స్పష్టంగా చెప్పేస్తారు. అందుకే భాష కాదు, భావానికి ప్రాధాన్యత ఇస్తూ ఎంతోమంది ఇన్వెస్టర్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. నాయకుడంటే మాటలు చెప్పడం కాదు, రేవంత్ రెడ్డిలా పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే దమ్ముండాలని ఎంతోమంది ప్రశంసించారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి గట్స్ ఉన్న నాయకుడు ఉంటే చాలు, తెలంగాణ అభివృద్ధిని ఏ శక్తి ఆపలేదన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులతో చర్చలు జరిపారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. దీంతో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజే రాష్ట్రంలో 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయంటే రేవంత్ రెడ్డి సమర్థత ఏంటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణకు బడా పరిశ్రమలు క్యూ కట్టారు. JSW, గోడి, వెబ్ వర్క్స్, అదానీ, గోద్రేజ్, ఆర్ఎస్ఎన్ వంటి పలు దిగ్గజ సంస్థలు మన దగ్గర పెట్టుబడులు పెట్టనున్నాయి. సీఎంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో MOUలు కుదుర్చుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు, జీవ వైద్య ఔషధ సంస్థలు, డేటా సెంటర్ల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. 9,000 కోట్లతో JSW పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనుండగా గోదీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలో గీగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనుంది. ఇందుకోసం 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. డేటా కేంద్రాల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ తెలంగాణలో 5,200 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి, సేవలను విస్తరించేందుకు ఆర్ఎస్ఎన్ లైఫ్ సైన్సెస్ ఆసక్తి కనబరిచింది. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. ఇక గోద్రేజ్ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తుంది. నాణ్యమైన పామాయిల్ విత్తనాల ఉత్పత్తికి ఏడాదికి 70 లక్షల మొక్కలు పెంచాలనేది ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు కానుంది. సీఎంతో జరిపిన భేటీలో తెలంగాణలో 1,000 కోట్ల కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు గోద్రేజ్ తాజాగా అంగీకరించింది. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతుంటే గులాబీ పార్టీ తట్టుకోలేకపోతుంది. అందుకే రేవంత్ రెడ్డిపై బురద జల్లే కుటిల ప్రయత్నం చేస్తుంది. మరెక్కడా సీఎంను వంకపెట్టే ధైర్యం లేక ఆయన భాషను కించపరుస్తూ తన సంకుచిత బుద్ధిని బయట పెట్టుకుంటుంది. ఎందుకంటే రేవంత్ పాలనలో ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తే మరి తమను ఎవరు పట్టించుకుంటారన్న భయం, ఆందోళన గులాబీ లీడర్లలో కనిపిస్తుంది. అందుకే సదరు పార్టీ నేతలు సీఎం భాషను ఎగతాళి చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ లీడర్లు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్కు, కేటీఆర్కు, గులాబీ లీడర్లకు నచ్చినా నచ్చకపోయినా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఇది అంగీకరించి తీరాల్సిందే. ప్రజల మన్ననలతో రేవంత్ సీఎం అయ్యారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా బీఆర్ఎస్ లీడర్ల పందా మారాలి. ఇలాంటి అతి చేస్తేనే కదా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు, ఇంటికి సాగనంపారు. మరి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే ప్రజలు కారును పూర్తిగా పంచర్ చేస్తారన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి వచ్చి